ప్రభు, నాదొక ప్రశ్న ఉంది. ఇప్పుడేంటి మూషిక, నువ్వు మాటిచ్చావు కదా, కథ మధ్యలో ఆటంకం కలిగించవద్దు. ప్రభు, నాకు అర్థం కావడం లేదు. మీరు చాలా మహిమగల దేవుడు, అసుర సేనలను కూడా పరాజితులను చేశారు. మీరు పరశురాముడిపై విజయం ఎందుకు అడ్డగించలేకపోయారు? మూషిక, ఎక్కడైతే అహంకారం మరియు క్రోధం ఉంటాయో అక్కడ దైవత్వం నిలవదు. పరశురాముడి కోపం భక్తి నుంచే పుట్టింది. వారు తమ ఆరాధ్య నా తండ్రి మహాదేవుడిని కలవాలను ఇష్టపడుతున్నారు. నేను నా తండ్రికి ద్వారపాలకుడిగా రక్షణ కల్పిస్తానని మాటిచ్చాను. నేను పడిపోవాల్సి వచ్చిన అప్పుడు ఆ మాట నిలబెట్టుకునే క్రమంలోనే కింద పడిపోయాను. గొప్ప తపస్విని కొట్టడం కాకుండా మనసులో స్వచ్ఛత ఉన్న చోట దుర్మార్గమైన భావాలకు చోటు లేదు. ప్రభు, ఎంత అద్భుతమైన ఉపదేశం! తల్లిదండ్రుల మాటను నిలబెట్టుకోవడం, ధర్మం కోసం సహనం చూపించడం నిజంగా గొప్ప విషయం. మీ భక్తుడని చెప్పుకోవడం గర్వం. మంచిది, ఇప్పుడు కథలో ముందుకు వెళదాం. ఏం జరగబోతుంది ప్రభు? అయ్యో మహాదేవా! ప్రభు, నా పని అయిపోయింది. నా శక్తి ఈ బాలుడి ముందు ఎందుకు విఫలమైంది? ఎవరి బాలుడు? ప్రభు, తమరు దయాసాగరులు. దయచేసి నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఆజ్ఞకు బద్ధుడును. అందువలన పూజ పూర్తయ్యే వరకు ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వకూడదు. దయతో సహనం పాటించండి. రాత్రిలోగా పూజ సంపన్నమవుతుంది. ఆ తరువాత తమరు తమ ప్రభువైన మహాదేవుడిని దర్శించుకోవచ్చు. అంటే రాత్రి అయితే గాని నేను ప్రభువుని దర్శించుకోలేనంటావా? అవును ప్రభు. అయితే సరే, కానీ నేను సూర్యాస్తమయం వరకు నిరీక్షించలేను. అంటే ఈయన ఇప్పుడు ఏం చేస్తారు? చాలా దారుణమైన అనర్థం జరగబోతుంది ఇప్పుడు. ఏమైపోయింది పరశురామ ప్రభు పరశువు? దాని లక్ష్యం ఎవరు? పరశువు ఇటువైపే వస్తుంది. పరశురామ ప్రభు యొక్క పరశువు నా కిరణాలను అడ్డగించి పగటినే రాత్రిగా మార్చివేసింది ఛాయ. స్వామి, రాత్రికి పూజ సంపన్నమవుతుందంటే నేను నా పరశువుతో సూర్యుడిని అడ్డగించి రాత్రిగా మార్చేశాను. ఇప్పుడు నేను మా మహాదేవుని దర్శనం చేసుకోవచ్చు. ఎంత పనిచేశారు పరశురామ? ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం మంచిది కాదు.
ఇప్పుడు నేను లోపలికి వెళ్లకుండా ఎవరు అడ్డుకోలేరు. రాత్రి అయ్యాకే దర్శనానికి వెళ్తున్నాను కదా. నువ్వే చెప్పావుగా బాలక, అదిగో అక్కడ చూడు. అన్ని చోట్ల అంధకారం అలుముకుంది. రాత్రితో వచ్చే అంధకారం. రాత్రి కాలేదు ప్రభు. వెలుతురుకు కారణమైన వెలుగు కిరణాలను తమరి పరుసువుతో అడ్డుకొని తమరే సృష్టించారు ఈ అంధకారాన్ని. సూర్యుడి ప్రకాశం లేకపోతే అది రాత్రి అవుతుంది బాలక. ఇక ఇప్పుడు నువ్విచ్చిన మాట ప్రకారం మహాదేవుడి దర్శనం చేసుకోవడానికి నాకు అడ్డు చెప్పకూడదు. ప్రభు, భక్తులెవరైనా భక్తితో అతి చేస్తే అది భక్తి కాబోదు మహానుభావ. బలం వల్ల ఉత్పన్నమయ్యే అహంకారం నుండి అంధకారమే ఉత్పన్నమవుతుంది, భక్తి అనే ప్రకాశం కాదు. ప్రకృతి ప్రకాశాన్ని అడ్డగించి తమరు భగవంతుడి సృష్టినే ప్రమాదంలో పడేశారు. ఇది సమంజసం కాదు. నువ్వు చేస్తున్నదే అసమంజసం. నన్ను నా దైవాన్ని దర్శించుకోకుండా అడ్డుపడుతున్నావు. నా భక్తిని అవమానిస్తున్నావు. దీన్ని నేను ఎంత మాత్రం సహించను. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను వాటిని తొలగించుకుంటాను. ఒకవేళ నీకు ప్రకృతి పట్ల అంత ప్రేమ ఉంటే వెళ్ళి నా పరశువుని తొలగించి ప్రకృతిని రక్షించుకో. నీలో అంత శక్తి ఉందా? ప్రకృతిని సంరక్షించడము అంతే ముఖ్యం. అందువల్లే నేను తక్షణమే వెళ్ళి రావాల్సి ఉంటుంది. నన్ను ప్రభు దర్శనానికి వెళ్ళనివ్వు, లేదా ఈ అంధకారాన్ని తొలగించు. ద్వార సంరక్షణ ఎంత ముఖ్యమో తక్షణమే వెళ్ళి రావాలి. ముషుకొత్తమా? ప్రభు, వస్తున్నాను. ప్రభు, ఇదిగోండి వచ్చేసాను. గుర్తుంచుకో బాలక, ఈ పరశువును నాకు స్వయంగా మహాదేవుడే ఇచ్చారు. నీ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేను నీకీ పరశువును ప్రసాదిస్తున్నాను. దీన్ని నేను మహాదేవుడు తప్ప ఇంకెవ్వరూ ఎత్తలేరు. పదండి ముషుకొత్తమా. చిత్తం ప్రభు. బాలుడికి ఇంకా అర్థమైనట్టు లేదు. తను విఫలమవడం ఖాయం. ఆగండి ప్రభు. ప్రణామాలు ప్రభు. ప్రభు, నాకు తెలుసు తమరు ఏదో ఒక విధంగా లోపలికి ప్రవేశించడానికి కోరుకుంటున్నారని. అందుకే తమరు గణపతిని అసమమైన కార్యాన్ని చేయడానికి పంపించారు. కానీ ప్రభు, తను మహాదేవుడు పార్వతీ మాతల ఆజ్ఞని కర్తవ్యంగా పాటిస్తున్నాడు. అందువల్ల ప్రభు కొద్దిగా సహనం వహించి కాసేపు నిరీక్షించండి ప్రభు. తర్వాత పూజలు పూర్తి కాగానే తమరికి మహాదేవుడి దర్శనం లభిస్తుంది. నాకు మహాదేవుడికి మధ్య ఎవరడ్డొచ్చినా నేను ఎంత మాత్రం సహించలేను. కానీ ప్రభు, కానీ అనే మాటే లేదు. నీకేం కాలేదు కదా? లేవండి, జాగ్రత్తగా లేవండి. మహాదేవ, ఇప్పుడు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. నేను మీ దర్శనానికే వస్తున్నాను. అసంభవమైన కార్యాన్ని చేయడానికి గణపతిని పంపించారు. తనకి విన్నవించుకోవడానికి వచ్చిన నందిని గాల్లోకి విసిరేశారు. పరశురాముల వారిని లోపలికి వెళ్లకుండా ఆపగలిగేవారెవరిప్పుడు? అనర్థం జరుగుతుంది పరమపిత, అనర్థం. దీన్ని ఆపడానికి ఏ ఉపాయము లేదా బ్రహ్మదేవా? ఆ నారాయణ అవతారమైన పరశురామ ప్రభు లోపలికి ప్రవేశిస్తే ప్రథమ పూజ్యుడైన గణేశుడు అసహనంతో రగిలిపోతారు. వారిద్దరూ పోరాటానికి తలపడితే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది.
సాగండి మూషికొత్తమా. అలాగే ప్రభు. సూర్యుడి వేడిమి లేకపోతే లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి. ఎంత త్వరగా వెళితే అంత మంచిది. సూర్యదేవుడి ప్రకాశం లేక లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి. సృష్టికే తీరని హాని కలుగుతుంది. సృష్టికి హాని జరిగేది ఇప్పుడు కాదు స్వామి. గణపతి విన్నపాన్ని లెక్క చేయకుండా పరశురాముడు కైలాసంలోకి ప్రవేశించినప్పుడు. ప్రభు, ఈ వేడిని భరించడం నా వల్ల కావడం లేదు. నేను కాలిపోతానేమో ప్రభు. కాలిపోరు గాని పదండి మూషికొత్తమా. ఇప్పటికే మేము పరశువుకు అతి దగ్గరగా చేరిపోయాము. అలాగే ప్రభు. ఇంతకంటే దగ్గరకు వెళ్ళడం మూషికొత్తముడికి చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇప్పుడు ఏం చేసినా నేనే చేయాల్సి ఉంటుంది. సూర్యకిరణాలు ఇక్కడెలా? అద్భుతం! ఈ బాలుడు అసాధ్యాన్ని ఎలా సాధించాడు? ఆటంకాలను తొలగించడానికి అగ్ని పరీక్షలను ఎదిరించాల్సి ఉంటుంది. నేను ఈ పరీక్షలో విజయం సాధించి చూపించాను. అసామాన్యమైన సామర్థ్యం కలవాడి బాలుడు.
గణేశుడు తన యుక్తితో పాటు బలాన్ని కూడా ప్రయోగించడం ద్వారా సృష్టిని పెను ప్రమాదం నుంచి తప్పించాడు. ధన్యాత్ములు విఘ్నహర శ్రీ గణేశ, నా కిరణాలకు అడ్డు తొలగించి నన్ను కాపాడి నన్ను ధన్యాత్ములు చేశారు. నా దృష్టిని తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాడు ఈ బాలుడు? నాకు తెలుసు, తమరు నా గురించే వెతుకుతున్నారు కదా ప్రభు. ఈ బాలుడు మళ్ళీ ద్వారాన్ని రక్షించడానికి వచ్చేశాడు. ద్వారపాలకుడు. తీసుకోండి ప్రభు, తమరి పరశువు నేనే తీసుకొచ్చాను. దీన్ని తీసుకురావడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అయినా స్థిర సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు కదా ప్రభు. ప్రభు, నాకు తెలిసినంత వరకు మహాదేవుడు తమరికి పరశువును పాపాలని అధర్మాలని నాశనం చేయడానికి ఇచ్చారు, ప్రకృతికి హాని చేయడం కోసం కాదు. అద్భుతం. నువ్వు ఎంత సులభంగా ఈ పరశువుని ఎత్తావో, ఎంత సులభంగా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చావో అంటే నిస్సందేహంగా నువ్వు సామాన్య బాలుడివి కాదు. నువ్వు ఎవరివో చెప్పు బాలక. ప్రభు, నేను గణపతిని, మహాదేవుడు పార్వతీమాతల పుత్రుణ్ణి. నాకు తెలుసు, గణేశుడి గురించి తెలిసింది గనక పరశురాముడు తన పట్టును వదిలేస్తారు. మీరు చెప్తుంది నిజమేనా అండి? నువ్వు మా గురువు కుమారుడివా? మరి నేను లోపలికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు? నువ్వు మా గురువు కుమారుడివైతే నేను వారికి పరమ శిష్యుడను. ఆ కారణంగా నువ్వు నాకు ఎంత మాత్రమూ అడ్డు రాకూడదు కదా. దయచేసి నన్ను క్షమించండి. ఆలస్యంగానైనా సరే చివరికి నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. ఇక ఇప్పుడు నా దారి నుంచి అడ్డు తొలగు. దయచేసి నన్ను క్షమించండి. మనిద్దరం అయిన వారమే కావచ్చు, కానీ తమని లోపలికి వెళ్ళనివ్వలేను. మహాదేవా! నేను కాపాడాలి. లేదు, వెంటనే దాన్ని పట్టుకోవాలి. ప్రభు, ఎంత పని చేశారా పరశురాముల వారు? ఏదో విధంగా పట్టుకోవాలి. కింద పడితే అనర్థం జరిగిపోతుంది. ఈ అనర్థం జరగకుండా ఆపాలి నేను.
చాలా బరువు ఉంది ఈ శివలింగం. ఎంతోసేపు దీని బరువు మొయ్యలేను. భలే హఠాత్తుగా బరువు తగ్గిపోయింది. ఇంకేం బాధ లేదు. నాకు కోపం వచ్చింది నీ మీదే, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. కోపం వల్ల ఎప్పుడూ అనార్థాలే జరుగుతాయి. పదండి, దీన్ని మళ్ళీ మనం యథాస్థానంలో ప్రతిష్ఠిద్దాం. మనం ఎవరిని గౌరవిస్తామో వారికి మన కారణంగా అవమానం జరగచ్చు. నన్ను మా ప్రభువుని దర్శించుకోకుండా చేసి నువ్వే నా క్రోధానికి కారణమయ్యావు. ఇప్పుడు నువ్వే నా క్రోధాన్ని తగ్గించడానికి కూడా కారణం కావాలి. ఒకవేళ నువ్వు నన్ను మళ్ళీ అడ్డుకున్నావంటే అప్పుడు నువ్వు నా క్రోధానికి తారాస్థాయిని చూస్తావు. తారాస్థాయిని. పరశురామ ప్రభు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రభు, తమరి ఆగ్రహ అవతారం తన ఆగ్రహాన్ని త్యజించి గణపతి మాటను ఎందుకు వినడం లేదు? ఒకవైపు అచంచల భక్తి, మరోవైపు కర్తవ్య నిష్ఠ, రెండూ ఏమాత్రం వెనక్కి తగ్గేవి కావు. అందుకారణంగా ఆ రెండిటి మధ్య జరగబోయే అనర్థాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ప్రభు, నేను నా కర్తవ్యాన్ని విస్మరించలేను. అందువలన తమరు తమ శక్తితో నన్ను తొలగించగలిగితే తొలగించవచ్చు. కానీ నేను మాత్రం ఈ ద్వారం నుండి పక్కకు తొలగే ప్రసక్తే లేదు. నేను మా గురువు పుత్రుడికి ఎటువంటి హాని కలగనివ్వలేను బాలక. ఇక మన వివాదాన్ని పరిష్కరించగలిగేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. ద్వంద్వ యుద్ధం. మహాదేవపుత్ర గణేశ, నేను నిన్ను సవాలు చేస్తున్నాను. నాతో మల్ల యుద్ధం చేయమని సవాలు చేస్తున్నాను. మల్ల యుద్ధమా? పరశురాముడెలా ఎందుకు సవాల్ చేస్తున్నారు? వారు మల్ల యుద్ధంలో పారంగతులు. అందులో వారిని ఎవరు ఓడించలేరు ఛాయాదేవి. నా సవాలుని స్వీకరిస్తున్నావా? ఇప్పుడు అనర్థం జరిగిపోతుంది. మల్ల యుద్ధం జరగకుండా ఏదో విధంగా అడ్డుకోవాలి. లేకపోతే అనర్థం జరిగిపోతుంది.
గణేష, మల్ల యుద్ధానికి మీ అంగీకారం తెలుపకండి, వ్యతిరేకించండి. పుత్ర గణేశ, బాలకిల్య మహర్షుల పూజ నిరాటంకంగా కొనసాగాలి. ఎవరి రాకపోకలతోనూ వాళ్ల పూజకు విఘ్నాలు కలగకూడదు. ఈ బాధ్యతను పూర్తిగా నీవే నెరవేర్చవలసి ఉంటుంది. నాకు తమరి సవాలు అంగీకారమే. కోరి ప్రమాదాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు గణపతి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకవేళ తమరు నన్ను యుద్ధంలో ఓడించారంటే నేను నా పరాజయాన్ని తప్పకుండా అంగీకరిస్తాను. అప్పుడు తమరు లోపలికి వెళ్ళడానికి ఏ అడ్డంకులు ఉండవు. సరే, కానీ ఈ మల్ల యుద్ధానికి ఒక నియమం ఉండాలి. ఏమిటా నియమం? ఒకవేళ మన యుద్ధం కైలాసంలో జరిగితే మా తల్లిదండ్రుల పూజకు ఆటంకం కలుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. సరే, ఈ మల్ల యుద్ధం కైలాసంలో జరగదు. అయినా మీరు ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడం ఎందుకు ప్రభు? ఆయన వీరాధివీర మల్లుడు, వారితో మీరు ఎలా గెలుస్తారు ప్రభు? మీరేమీ చింతించకండి ముషికొత్తమా. బలం కాదు చాతుర్యం, శక్తి కాదు తెలివి, ఆ రెండే మనల్ని యుద్ధంలో గెలిపిస్తాయి. తమంత వేగంగా నేను ఎక్కడికి రాలేను ప్రభు. అందువలన నేను వచ్చేంత వరకు అక్కడే ఉండండి. మనం గణపతిని అడ్డుకోవాలి, లేకపోతే తనకి ముప్పు. గణేశ, పదండి ముషికొత్తమా. భలే ప్రభు, భలే. ఆగండి, ఆగండి ప్రభు, ప్రభు ఆగండి. గణేశ, ఆగండి ప్రభు. గణేశ, గణేశ. గాయపడ్డాను, అందుకే గణపతిని ఆపడానికి వేగంగా రాలేకపోయాను. తమరికి నా విన్నపం ఒకటే మాత. మహాదేవ, తమరి పూజ త్వరగా పూర్తి కావాలి. స్వయంగా మీరిద్దరూ వచ్చి ఈ యుద్ధాన్ని ఆపాలి. నేను చేరుకున్నాను గణేశ, నువ్వెక్కడున్నావు? ముషికొత్తమా, కాస్త త్వరగా పదండి. మహాదేవపుత్రుడు గణపతి రావడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? నేను వచ్చేసాను ప్రభు. పరశురాముడి నుండి ఈ యుద్ధం నేర్చుకుంటూనే వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రా! ఆరంభించారు మల్ల యుద్ధం. ఆ యుద్ధం ఎలా ముగుస్తుందో చెప్పలేరెవ్వరు. ఎవరు గెలిచినా
ఎవరు ఓడినా ప్రభు, ఈ యుద్ధం ఫలితం కేవలం విధ్వంసం మాత్రమే. కాలం మన గణపతికి మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తుంది? తల్లిదండ్రుల ఆజ్ఞలను పాటించడంలో తన వారితోనే ఎందుకు యుద్ధం చేయవలసి వస్తుంది? బాలుడివి నువ్వు, అందుకే యుద్ధంలో మొదటగా తలపడే అవకాశం నీకే ఇస్తున్నాను. రా ప్రభు, మా తండ్రి గారికి పరమ భక్తులు తమరు, యోధాను యోధులు మీరు, మహాజ్ఞాని తమరు. అయినా ప్రభు, ఎవరైతే కోరికల వలయంలో పడి ఉంటారో వారు వారి క్రోధాన్ని అదుపు చేసుకోలేరు. తమరు ఆగ్రహాన్ని అదుపు చేసుకుంటే ఈ అకారమైన యుద్ధాన్ని ఎప్పుడైనా ఆపవచ్చు. గుర్తుంచుకో, నువ్వు యుద్ధంలో ఓడిపోయిన తరువాత నన్ను మా మహాదేవుని దర్శించుకోవడానికి అడ్డు రాకూడదు. ఎంత చెప్పినా పరశురామ ప్రభువు నాపై దాడి చేయాలనే భావిస్తున్నారు. ఇదేమిటి? పరశురామ ప్రభువు ఏమైపోయారు? బాలక, నీకింకో అవకాశం ఇవ్వను నేను. నా ముష్టిఘాతాలతో నిన్ను ఇప్పుడే ఓడిస్తాను. సమంజసమే. నీ బలహీనత తెలుసుకుని నువ్వు వెనక్కి తగ్గటం సమంజసమే బాలక. నారాయణ నారాయణ, అద్భుతం అద్భుతం. ఇదే కదా దూరదృష్టి అంటే. గణపతికి ముందే తెలుసు పరశురాముడికి తనకి మధ్య ఈ గ్రహం అడ్డొచ్చి యుద్ధానికి విరామం కల్పిస్తుందని బాగా తెలుసు. గణేశ, గణేశ, యుద్ధానికి భయపడి పారిపోవడం సరికాదు గణేశ. సవాలుని స్వీకరించావు నువ్వు. రానా ముందుకు, యుద్ధం చేయి నాతో. గణేశ, భయపడలేదు, పారిపోనూ లేదు. ప్రభు, నేనిక్కడున్నాను. ఒకసారి వెనుతిరిగి చూడండి, గుర్తుంది కదా ప్రభు? తమరికి గుర్తుందిగా, విజయం సాధించడం కోసం తమరు నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అందుకే మనం హనుమంతి ముద్రలో యుద్ధం చేద్దాం.
అందులో ఖడ్గం డాలు ప్రయోగించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు బాలక. అయితే నేను ప్రభువుతో ఇప్పుడు కత్తి డాలు ఉపయోగించి వారితో యుద్ధం చేస్తూ కత్తి యుద్ధం నేర్చుకోవాలి. ఆయుధాలు చేతిలోనే ఉన్నప్పటికీ పాదాల కదలిక ప్రాధాన్యత కూడా తక్కువ లేనట్టు అనిపిస్తుంది. ఓహో, ఇందులో తెలివితేటలతో పాటు శక్తిని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది కదా ప్రభు. కత్తి తిప్పడంలో ఎంత వేగంగా ఉండాలంటే ప్రత్యర్థికి ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. కత్తి యుద్ధంలో మనం ఎలా దెబ్బతీస్తున్నామనేది ప్రత్యర్థి ఊహ కూడా అందకూడదు. ఇప్పుడు కాసుకో బాలక. నీ చేతుల్లో నుంచి ఆయుధాలను తక్షణమే విచ్ఛిన్నం చేస్తాను. అంటే పరశురామ ప్రభువు ఇప్పుడు నన్ను అప్రతిభుణ్ణి చేయబోతున్నారు. ఈ ముష్టిఘాతంతో నీ పని పూర్తయినట్లే. ఎలా ఉంది పరశురామ ప్రభు? నీ చాతుర్యం మెచ్చుకోదగిందే గణేష. కానీ నాతో యుద్ధం చేయడానికి నైపుణ్యం సరిపోదు. ఆ విషయాన్ని నిన్ను ఓడించడం ద్వారా నిరూపిస్తాను. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? స్వయంగా మహాదేవుడి నుంచి అజేయుడనే వరప్రసాదం పొందిన వాడిని. నీకు నా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ విద్యలో నిన్ను ఈ విశ్వంలో ఎవ్వరూ ఓడించలేరు. ఒకవేళ యుద్ధంలో నేను తన్ని ఓడించానంటే అది తండ్రి గారు ఇచ్చిన వరాన్ని తీసిపుచ్చినట్టు అవుతుంది. కానీ నేను తండ్రి గారి ఆజ్ఞను పాటించక తప్పదు కదా. ఇప్పుడు ఏం చేయను నేను? గణపతి పరశురాముల మధ్య ఇప్పుడు జరగబోయేది ఏ ప్రళయానికి తీసిపోయేది కాదు. చాలు బాలక. నేను ఏం చేయకూడదు అనుకున్నాను అదే చేసేలా ప్రేరేపిస్తున్నావు. ఇప్పుడు నాకంటూ మిగిలింది ఒకే ఒక మార్గం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు పరశురాముల వారు? ఇంక నేను నీపై నా దివ్యాస్త్రాన్ని ప్రయోగించక తప్పదు బాలక. నీకంత సాహసం ఉంటే ఈ దివ్యాస్త్రాన్ని అడ్డుకొని చూపించు. గురువైన మహాదేవుడే స్వయంగా నాకిచ్చిన అపూర్వమైన దివ్యాస్త్రం. నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు బాలక.
ప్రభు ఏదో ఒకటి చేయండి. ఆపండి పరశురాముని, లేకపోతే అతిపెద్ద అనర్థం జరుగుతోంది. మరొక్కసారి ఆనాటి దురదృష్టకర సంఘటన పునరావృతం కాక తప్పదనిపిస్తోంది. పరశురాముడి యొక్క పరశువు ఎంతో వేగంగా గణపతి వైపు దూసుకెళ్తోంది. గణపతి అక్కడి నుండి తప్పుకోవడం లేదు. తను ఎందుకు రక్షించుకోవడం లేదు? నన్ను మా ప్రభువుకు దూరంగా ఉంచినందుకు ఫలితం అనుభవించక తప్పదు. నువ్వు ఒక సందర్భంలో స్వయంగా మీ తండ్రి గారి వద్దే యుద్ధ విద్యలన్నీ నేర్చుకుని పరశురాముడు ఒక అజేయుడైన యోధుడు అయ్యాడు పుత్రా. తమరు యుద్ధ విద్యలలో శిక్షణ పూర్తి చేసుకున్నందుకు గాను నేనీ పరశువును ప్రసాదిస్తున్నాను. ఇక నుండి ఇదే మీకు గుర్తింపుగా మారుతుంది. ఈ పరశు ప్రయోగం నుంచి తనను తాను ఎందుకు రక్షించుకోవడం లేదు గణపతి? ఉన్న చోట నిలబడి దానికోసం అలా ఎందుకు నిరీక్షిస్తున్నారు? నా పరశువును ఆపేంత సాహసం నీలో ఉందా బాలక? తండ్రి గారు, తమరు ఏ పరశువును తమ ప్రియ భక్తుడైన పరశురాముడికి ప్రసాదించారో దాన్ని నేను ఎదుర్కోలేను. దాన్ని నేను అడ్డుకుంటే అది తమని అవమానించినట్టవుతుంది. ప్రభు! పుత్రా, నా మనసెందుకో కీడు శంకిస్తోంది. మా పుత్రుడు నన్ను పిలిచినట్లు అనిపిస్తోంది. నేను వెంటనే వెళ్ళి చూసొస్తాను. అయ్యో, ఏంటిది? ఎంత దారుణం జరిగింది నా వల్ల. గణపతిని కేవలం భయపెట్టడానికి చూసి ఆవేశానికి లోనై ఎంత పెద్ద హాని తలపెట్టాను తనకి. స్వామి, ఎంతటి అనర్థం జరిగిందో చూడండి. నేను తక్షణమే కైలాసానికి వెళ్ళాలి. తొలి పూజనందుకునే గణపతి గాయపడ్డారు. గణపతి గాయపడ్డాన్ని చూడగానే పార్వతీమాత ఆగ్రహించినట్లయితే సకల లోకాలు నాశనమైపోతాయి. మనం కైలాసం వెళ్ళి తన క్రోధాన్ని ఉపసంహరింపచేయాల్సి ఉంటుంది. గతంలోనే పార్వతీదేవి సకల లోకాలను సర్వనాశనం చేయబోయారు. ఈసారి ఏం చేస్తారనేది ఊహించడానికి కూడా నాకు చాలా భయం కలుగుతుంది. సూర్యదేవ, అగ్నిదేవ, వరుణదేవ, వాయుదేవ, మనం తక్షణమే కైలాసానికి వెళ్లి మాతను శాంతంగా ఉండాలని వేడుకుందాం. ఒక్క క్షణం ఆలస్యమైన అనర్థం తప్పదు. పుత్ర గణేశ, పుత్ర
ఎక్కడున్నావు నువ్వు? ప్రణామాలు పార్వతీమాత. దేవతలారా, మా పుత్రుడు ఎక్కడున్నాడు? ప్రణామాలు సోదరి. ఇంతమంది ఇలా ఒక్కసారిగా ఇక్కడికి వచ్చారంటే అంటే అంటే ఏమనర్థం జరిగిందో అనే ఆలోచనకే నా హృదయం కంపించిపోతోంది. మా పుత్రుడెక్కడా? ఎక్కడున్నాడో చెప్పండి. మా పుత్రుడు గణపతి ఎక్కడా? దయచేసి చెప్పండి, మా గణపతి ఎక్కడా? చెప్పండి నాకు, ఎక్కడ మా గణపతి? మా పుత్రుడు, మా గణపతి ఎక్కడా? చెప్పండి ఇంద్ర, ఏమైంది మా పుత్రుడికి? ఎవ్వరూ సమాధానం ఇవ్వడం లేదెందుకు? మా పుత్రుడు ఎక్కడా? సమాధానం కావాలి నాకు. నంది, మన గణపతి ఎక్కడున్నాడు? అందరూ మౌనంగా ఎందుకున్నారు? ఎక్కడున్నాడు మా పుత్రుడు? చెప్పండి. ఉమా, శాంతించు. స్వామి, మా పుత్రుడు ఎక్కడా? స్వామి, ఎందుకు మీరేమీ మాట్లాడడం లేదు? ఎక్కడున్నాడు స్వామి గణపతి? ఎక్కడున్నాడు నా పుత్రుడు? స్వామి, మన గణపతి దంతం మా పుత్రుడు ఎక్కడా? మాతా తమరి పుత్రుడు ఇక్కడున్నాడు మాత.
ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఏం జరిగింది మా గణపతికి? ఇలా అచేతనంగా ఎందుకున్నాడు? పుత్ర, కళ్ళు తెరువు గణపతి. చెప్పు కుమారా, ఏం జరిగింది నీకు? మా పుత్రుడికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతటి అకృత్యం చేసే సాహసానికి ఒడిగట్టిందెవరు? మా పుత్రుడికి స్పృహ లేని పరిస్థితి ఎందుకొచ్చింది? మర్యాదగా చెప్పండి, నా పుత్రుడికి ఏమైంది? పుత్ర, 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 నీ కళ్ళు తెరువు పుత్ర. ఉమా, స్వామి, ఏం జరిగింది గణపతికి? ఎవరు నా ప్రశ్నకి సమాధానం చెప్పగలరు? వారు మాత్రమే మాట్లాడటం మంచిది స్వామి. నన్ను క్షమించండి మాత. మాత, నిజానికి నేను మహాదేవుడిని దర్శించుకోవడం కోసం కైలాసానికి వచ్చాను. ఇక్కడ గణపతిని అడ్డుకోవడంతో నేను నా క్రోధాన్ని నిగ్రహించుకోలేకపోయాను. నన్ను అడ్డుకొని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు బాలక. నేనే స్వయంగా నిన్ను దారి నుంచి అడ్డు తొలగిస్తాను. నాకు నువ్వు అది తప్ప వేరే మార్గమే లేకుండా చేశావు బాలక. ఓహో, తమరిని లోపలికి రానివ్వలేదా మా గణపతి? అవును మాత. మిమ్మల్ని ఆపడానికి కారణం చెప్పాడా? తనకి మహాదేవుల వారు ఆజ్ఞాపించారని చెప్పాడు. ఎవరిని ప్రవేశించడానికి అనుమతి ఇవ్వద్దన్నారని. లోపల మహాదేవుడు పార్వతీమాతలు ఒక ప్రత్యేక పూజలో ఉన్నారు కనుక నేనెవరినైనా వెళ్ళనిస్తే వారి ఆజ్ఞని ఉల్లంఘించినట్టవుతుంది. అయినా తమరి ఆగ్రహం చల్లారలేదా? మా ప్రభువుని దర్శించుకోవాలనే ఆతృతతో ఉన్నారన్నమాట. అంత ఆత్రమా? తర్వాత ఏం జరిగింది చెప్పండి త్వరగా. మా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఆలోచించకండి పరశురామా. ఏం జరిగిందో తక్షణమే చెప్పండి.
క్రోధంలో నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. అందుకే నేను గణేశుడిపై పరశువును ప్రయోగించాను. తనపై పరశువుని ప్రయోగించారా? గణపతి ఎవరో తమరికి ముందే తెలుసా? తను మీ పుత్రునని నాకు అంతకు ముందే చెప్పాడు మాత. మహాదేవుడి దర్శనానికొచ్చి వారి ద్వారం వద్దే వారి పుత్రునితోనే యుద్ధం చేసి తనకిలా స్పృహ లేకుండా చేస్తారా? క్షమించండి మాత. మహాదేవుడి శిష్యుడైనందుకే ఇంతటి అహంకారమా? మాత, నా వల్ల తప్పు జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. మహాదేవా, దయచేసి నన్ను క్షమించండి. స్వామి, తమరు పరశురాముని క్షమించగలరా? మిమ్మల్ని అడుగుతున్నది, మీ శిష్యుణ్ణి మీరు క్షమించగలరా? మహేశ్వరి, నాకంటే ముందు తను మిమ్మల్ని క్షమాపణ కోరారు. అయితే నా నిర్ణయం వినండి. నేను తనని క్షమించలేను. తమరి నిర్ణయం చెప్పండి స్వామి. క్షమాపణ లేక దండన? మహేశ్వరి, పరశురాముడు ఆగ్రహంతో తన నిగ్రహాన్ని కోల్పోయారు. ఆగ్రహం? ఆగ్రహమా? అది అన్యాయాన్ని ఎదిరించినప్పుడే సమంజసం. లేకపోతే ఆగ్రహం అందరినీ సర్వనాశనం చేస్తుంది. ఎవరైతే ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేరో వారికి దండన లభించక తప్పదు. అప్పుడు మాత్రమే వారు తమ ఆగ్రహాన్ని నియంత్రించుకోగలరు. అయినా అందరి ఆగ్రహానికి మా పుత్రుడే ఎందుకు బలి కావాలి? దేవతల ఆగ్రహాన్ని ఎదిరించాడు. మా స్వామి ఆగ్రహానికి గురై తన శిరస్సుని కోల్పోయాడు. ఇప్పుడు మీరు ఆగ్రహాన్ని ఆపుకోలేక మా పుత్రుడి దంతాన్ని ఖండించారా? ఆగ్రహం ఇప్పుడు నన్ను ఆవహిస్తోంది. మరి నేనేం చెయ్యాలి? తమరి గురుదేవులే తమరిని దండిస్తారనే కోరికతోనే నేను నిగ్రహించుకుంటున్నాను. స్వామి, నా ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే తమరి ప్రియ శిష్యుడికి తగిన శిక్ష విధించండి. మాత క్రోధం జాగృతమైంది. ఇప్పుడు మాత ఇప్పుడు ఎవ్వరిని క్షమించబోరు. తప్పు జరిగిపోయింది మాత. నేను గణపతికి ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాను. చివరికి నా క్రోధాన్ని నిగ్రహించుకోలేక కోపాన్ని అణుచుకోవడం చేతగాక ఇలా బాలుని గాయపరుస్తారా? మా పుత్రుడు జన్మించింది మీ అందరి కోపాన్ని భరించడం కోసం మాత్రమేనా?
స్వామి, ఈ పరశురాముడు చేసింది పెద్ద అపరాధం. అందుకు తగిన శిక్ష విధించక తప్పదు. ఉమా, పరశురాముడి వల్ల పొరపాటు జరిగింది. అయినా తను నా శిష్యుడే కదా. శిష్యుడు కూడా శిశువుతో సమానమైన వాడే కదా. ఒక పుత్రుడి కోసం మరొక పుత్రుణ్ణి కఠినంగా శిక్షించడం సమంజసము కాదు. ఇద్దరిని ఒకే దృష్టితో చూడాల్సిన బాధ్యత మనది. ఒకే దృష్టితోనా? ఎలా చూడమంటారు? తమరి శిష్య భక్తుడు ఒక బాలుడితో కయ్యానికి కాలు దువ్వి యుద్ధం చేశారు. తమ పుత్రుణ్ణి తమరిచ్చిన పరశువుతోనే అంతం చేయడానికి ప్రయత్నించారు. ఇద్దరిని ఒకే దృష్టితో ఎలా చూడమంటారు? శిష్య వాత్సల్యంతో కరులు మూసుకుపోతున్నాయి తమరికి. మా కంటికి కనిపిస్తున్న దాన్ని కళ్ళు తెరిచి చూడండి. తమరి శిష్యుడు యుద్ధంలో ప్రావీణ్యుడు, కానీ తమరి పుత్రుడు తను ఆయన చేతిలో తన దంతాన్ని కోల్పోయి స్పృహ తప్పి ఉన్నాడు. న్యాయం కావాలి నాకు. తమరు గనక శిక్ష విధించని పక్షంలో ఆ శిక్ష ఏదో నేనే విధించాల్సి వస్తుంది. కోపంతో చేసే పనులకు తప్పదు శిక్ష. శిక్ష ఇప్పుడేం చేయాలి? మాత ఆగ్రహాన్ని ఎలా శాంతింపజేయాలి? ఇప్పుడు విష్ణుమూర్తి ఆగ్రహావతారం పరశురాముల వారికి శిక్ష విధించనున్నారు మాత. ఇప్పుడు మాత వల్ల జరగడానికి జరిగితే ప్రపంచానికి అరిష్టం తప్పదు. కాళీమాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దానిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎవ్వరు. అమ్మా, గణపతి కోలుకున్నారు కనుక మాత ఆగ్రహం శాంతించే అవకాశం ఉంది. అమ్మా, నాకు స్పృహ వచ్చింది. నేను బాగానే ఉన్నాను. దయచేసి తమరు శాంతం వహించండి. అమ్మ ఇప్పటికీ పూర్తిగా శాంతించినట్టు లేరు. శాంతింపచేయడానికి నేను ఏదో విధంగా ప్రయత్నించాలి. అమ్మా, జరిగిన దాంట్లో పరశురామ ప్రభువు తప్పేమీ లేదు. వారు తండ్రి గారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు, కానీ నేను వారిని లోపలికి ప్రవేశించనివ్వలేదు. అందుకే వారికి ఆగ్రహం వచ్చింది. తమరే చెప్పారు కదమ్మా నాకు, వారు మా మామగారిలోని ఆగ్రహావతారమని. కనుక వారి కోపం సహజమే కదా అమ్మా.
గణపతికి తెలుసు జగన్మాత క్రోధాగ్ని వలన ప్రమాదం ఇంకా తొలగిపోలేదని. అందుకే వారు మాతకు నచ్చచెప్పి వారి ఆగ్రహాన్ని శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. కోపంతో వారు నాపై పరశువును ప్రయోగించారు. నేను దాన్ని అడ్డగించి ఉండొచ్చు, కానీ అడ్డుకుంటే తండ్రి గారిని అవమానించినట్టవుతుంది. అందుకే పరశువు ఘాతానికి నేను దంతాన్ని సమర్పించుకున్నాను. దయచేసి క్షమించండి మాత. గణపతిని అర్థం చేసుకోవడంలో నా వల్ల తప్పు జరిగింది. మహాదేవుడి అస్త్రాన్ని గౌరవించడం కోసం గణపతి గాయాల పాలవ్వాల్సి వచ్చింది. నా వల్ల తప్పు జరిగింది మాత. చాలు 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 చాలు. నేను నిన్ను క్షమించే ప్రసక్తే లేదు పరశురామా. ఎంత మాత్రమూ లేదు. పార్వతి, గణేశుడు క్షేమంగా ఉన్నాడు. తను క్షేమంగా ఉండడమే నా అదృష్టమని భావించాలా? తన కర్తవ్య నిర్వహణలో ఎన్నిసార్లు ప్రాణాపాయాల్ని ఎదిరించాలి మన గణపతి. తమరి భక్తుడే కైలాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు స్వామి. లోపలికి వెళ్ళకూడదన్నందుకు మా పుత్రుడిని అంతం చేయడానికి ప్రయత్నించారు. తను ఇంత పెద్ద అపరాధానికి కూడా శిక్ష విధించకుండా ఎలా ఉండాలి? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇలాగే ఎవరో ఒకరు వచ్చి మా పుత్రుడిని ఏ విధంగా హింసించినా నేను చూస్తూ ఊరుకోవాలా? చాలు. ఇక ఇప్పుడు నేను విధించే శిక్షను చూసిన తరువాత ఎవ్వరికీ కూడా మా పుత్రుడి వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ధైర్యం ఉండబోదు స్వామి. ఒకవేళ మహాకాళీమాత పరశురామ ప్రభువుని దండించినట్లయితే శ్రీమన్నారాయణ మూర్తిలో ఆగ్రహం జాగృతమవుతుంది. దాని ఫలితంగా జరిగేదాన్ని ఊహించడానికి కూడా ధైర్యం చాలట్లేదు. మహాదేవ, విష్ణుమూర్తి అవతారం పరశురాముల వారిని రక్షించడానికి తమరు మాత క్రోధాన్ని తగ్గించాలి. తప్పు చేసింది పరశురాముడు, పార్వతికి అన్యాయం చేశారు. కనుక విష్ణుమూర్తి మాత్రమే తన అవతారాన్ని కాపాడుకోవాలి. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ప్రణామాలు ప్రభు.
ప్రణామాలమ్మా. తమరు నన్ను గుర్తుపట్టలేదా? పట్టాను. కశ్యప మహర్షి అతిథిమాత పుత్రుడు నారాయణుడి పంచమావతారాన్ని ఎవరు గుర్తించలేరు చెప్పండి? ప్రణామాలు వామనమూర్తి. తమరి మహత్తును ఎరుగని వారెవరు? తమరు కేవలం 3 అడుగులతో యావత్తు బ్రహ్మాండాన్ని ఆక్రమించినవారు. బలి చక్రవర్తికి వరమిచ్చినవారు. నేను తమరిని పాతాళ లోకానికి రాజును చేస్తున్నాను. అంతేకాదు, నేను తమరి రాజ్యానికి రక్షకుడిగా ఉంటాను. కనుక ఎవ్వరూ తమరిపై దాడి చేసి తమరికేమాత్రం హాని కలిగించలేరు. తమరనాడు ఎలాగైతే నగరానికి రక్షకుడయ్యారో, ఈరోజు నేను మా భవనానికి రక్షకున్నయ్యాను. అయినా మా పుత్రుడికి ఇంతటి భయంకరమైన దండన విధించారా పరశురాముల వారు? కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు కదా. ఇప్పుడు జరిగిన దానిలోనే ఈ సకల లోకాలకు తమరి పుత్రుడు గణపతికి పరశురాముడికి మేలు ఇమిడి ఉంది. మేలా? ఏమిటా మేలు? గణపతి ఒక్క దంతంతోనే సర్వస్వాన్ని సాధించగలరు. అందుకే 2వ దంతం విరిగింది. ఏకదంతుడిగా మారి గణపతి ప్రపంచానికి ఏకత్వ సందేశాన్నిస్తారు. తన ఏకదంతం ద్వారా ఈ ప్రపంచానికి అర్థమవుతుంది పరమేశ్వరుడు ఒకరేనని. ఇది చెప్పడానికి పరశురాముడి కంటే ఉత్తముడు ఎవరుంటారు మాత? ఇదంతా ఆ మహాగణపతి లీలాజాలం. ఇక నుంచి గణపతికి మరొక పేరు లభిస్తుంది, ఏకదంతుడు. ఏకదంతుడా? ఏకదంత మహాగణపతికి జై! ఏకదంత మహాగణపతికి జై! మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. పరశురామ ప్రభువు గణపతుల యుద్ధానికి మరొక ప్రయోజనం ఉంది. పరశురాముల వారు రాజులందరినీ కడతేర్చినందుకు అంటిన పాపాల నుండి విముక్తి, వారి సముద్ధరణ. యుద్ధంలో గణపతి తన తొండంతో వెనక్కి తోశారు. ఫలితంగా వాళ్ళు మళ్ళీ సముద్రంలో పడ్డారు. ఆ పావన జల స్నాన ఫలంగా వాళ్ళు గోలోక యాత్ర చేయడానికి దోష విముక్తులయ్యారు. గోలోక యాత్ర? దుర్మార్గాలను అంతం చేసే క్రమంలో పరశురాముడు వలన నిర్దోషులు కూడా చంపబడ్డారు. కేవలం పరమకృష్ణుడు, పరమమాత రాధాదేవి దర్శనం వల్ల మాత్రమే వారికి పాపం నుండి విముక్తి లభించే అవకాశం ఉంది. కానీ అంతకుముందు గణపతి పరశురాముల వారిని దాని దగ్గరికి తీసుకెళ్లకపోతే వారు తనపై పరశువును ప్రయోగిస్తారు. అమ్మా,
దయచేసి తమరు పరశురామ ప్రభువును క్షమించండి. పరశురామ, తమరిని నేను క్షమిస్తున్నాను. నేను ధన్యుణ్ణి మాత, నేను ధన్యుణ్ణి మహాదేవా. ఏకదంతం మహాకాయం తప్తకాంచనం సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం పుంజకృష్ణాజినహరం నాగయజ్ఞోపవీతినం బాలిందూకలికామౌలిం వందేహం గణనాయకం. ఓ మహాదేవ, ఓ మహామాత, తమరి పూజ వల్ల మా జీవితం సఫలమైంది. అందువల్ల తమరికి అనంతకోటి కృతజ్ఞతలు. ఇక మేము ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళటానికి అనుమతి ప్రసాదించండి. నేనెంతో అదృష్టవంతుణ్ణి. గణపతికి ఏకదంత రూపం మొదటి స్థుతిలో పాలు పంచుకున్నాను నేను. విరిగిన గణపతి దంతం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. దాంతో ఈ సృష్టిలోనే ఒక అద్భుత రచన జరుగుతుంది. అమ్మా, అమ్మ ఇక్కడే ఉండేది. ఏమైంది పుత్రా? అమ్మ ఇక్కడే ఉంది, మరి నాకెందుకలా అనిపించింది? గణేష, మీరు నన్ను ఇప్పుడు దయచేసి గోలోకానికి తీసుకువెళ్ళండి. అక్కడ శ్రీకృష్ణుడు రాధామాతని నేను దర్శించుకోవాలి. అయినా నా కంటికి ఎందుకు అనిపించింది? తండ్రి గారి దగ్గర అమ్మ లేకపోవడం ఏంటి? లేదు, నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. అవును పుత్రా, నీవిక బయలుదేరడం మంచిది. అవును గణపతి, ఎల్లప్పుడూ గోలోకంలోనే కొలువై ఉండే పరమ శ్రీకృష్ణుణ్ణి, పరమ రాధామాతని దర్శనం చేయించడం నీ తక్షణ కర్తవ్యం. వెళ్ళు పుత్రా, ఇది మీ తల్లిదండ్రుల ఆజ్ఞ. తల్లిదండ్రుల ఆజ్ఞను తోసిపుచ్చలేను. మూషికొత్తమా, పదండి పరశురామ ప్రభు. నాకు ప్రభుల వారిని మోయడమే చాలా కష్టము. వారితో పాటు ఇప్పుడు పరశురాముడి గారిని కూడా మోయడం నా వల్ల కాని పని. మూషికొత్తమా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆసీనులు కండి ప్రభు. ప్రణామాలు ప్రభు. అమ్మా,
పుత్ర, ఏమైంది నీకు? ఏం లేదమ్మా. చెప్పు పుత్ర, హఠాత్తుగా ఏమైంది నీకు? ఒక్కసారి తమరి గుండెలకు హత్తుకోవాలనిపించింది. వెంటనే వెళ్ళి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి తిరిగిరా. నేను నీకిష్టమైన మోదకాలు తయారు చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తండ్రి గారు, నేను లేనప్పుడు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మని వదిలి వెళ్ళడానికి నాకెందుకింత గుబులు కలుగుతోంది? రండి ప్రభు. పదండి ముషికొత్తమా. చిత్తం ప్రభు. తల్లిదండ్రులకు విశేష పూజలు ముగిశాయి. వారి ఆజ్ఞ మేరకే నేను పరశురామ ప్రభువుని గోలోకానికి తీసుకెళ్తున్నాను. మరి సంతోషం కలగడానికి బదులుగా ఏదో అరిష్టం జరగబోతుందనే గుబులు ఎందుకు కలుగుతోంది? కాలం నిలకడగా ముందుకు కదులుతుంది. అలాగని మనం మన కర్తవ్యాన్ని విస్మరించకూడదు. ఎందుకంటే ప్రతి కార్యం వెనుక ఒక నిర్దిష్ట కారణం ఉంటుంది. అరే ప్రభు, ఈ దృశ్యమంతా ఇంతకు ముందు కూడా జరిగిపోయినట్టు అనిపిస్తోంది. కానీ నాకు ఏమీ గుర్తు ఎందుకు లేదు. ఇదే కదా మలుపు మూషిక. ఆ సమయంలో గణేశుడు నిజంగానే వినయంగా ఉన్నాడు. మరి నీకు ఎందుకు గుర్తులేదు అంటే పరశురాముని ఆ దెబ్బని జ్ఞాపక శక్తిని కొంతకాలం పాటు కోల్పోయేలా చేసింది. జ్ఞాపకాలు చెరిగిపోయేటట్లుగా. ప్రభు, ప్రతిసారి ఆ దెబ్బను నాకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? ఇది అన్యాయం. అయితే నేను సంతోషంగా ఉన్నాను. ఈ కథని మళ్ళీ వివరాలతో చెబుతున్నారు. దీని ఘనత నీకే చెందుతుంది. ఓం శాంతి ప్రభు. ఆశ్చర్యంగా ఉంది. ఒక భక్తుడి యొక్క గొప్ప అంకిత భావం మరియు ఒక కొడుకు యొక్క గొప్ప త్యాగం తండ్రి మాటను నిలబెట్టుకోవడానికి. దీని నుండి మానవజాతి నేర్చుకునేది ఏమంటే వినయం మరియు సంయమనం అనేవే అతి పెద్ద శక్తులు. నిజం చెప్పావు మూషిక. ఇప్పుడు సజ్జనుడైన భక్తుడిగా మారి ఆ లడ్డుల పళ్ళం తీసుకురా. నీవు వాగ్దానం చేసినట్లు నేను భోజనం చేయాలి, ఆపై విశ్రాంతి, తరువాత లేచి మళ్ళీ భోజనం చేయాలి, మళ్ళీ విశ్రాంతి తీసుకోవాలి. ప్రభు, ఇది నా అదృష్టం. గణపతి బప్పా మోరియా. మంగళమూర్తి మోరియా.